దేవునికి మీ అందరికీ వందనాలు. నాకు పెళ్ళైంది. నాకు పిల్లలు పుట్టినప్పుడు నా తల్లిదండ్రులు కూడా పెరగడుగా ఉన్నారు. కానీ నా దేవుడు నేను అడిగిన నాకు ఎవరైనా బాగలేదు, నాకు ఆరోగ్యవంతులు కావాలి, నాకు స్వస్థత ఉంటుంది, పిల్లలకి ఏ ప్రమాదం లేకుండా వాళ్ళు ఆరోగ్యంగా పుట్టాలి. నీ చిత్తం ఏదో నాకు తెలియదు. నీవు మగ పిల్లగంటే ఇస్తావా, ఆడపిల్లకి ఇస్తావా నాకైతే తెలియదు. కానీ వాళ్ళు పుట్టినప్పుడు మాత్రం ఆరోగ్యవంతంగా ఉండాలి, వాళ్ళు తిరిగినంతకాలం ఆరోగ్యవంతంగా ఉండాలి. అది మాత్రం నేను ప్రార్థన చేస్తాను. దేవుడు అదే రీతిగా నాకు ఆరోగ్యవంతమైన పిల్లలు ఇచ్చారు. ఇంతవరకు ఒక్కరికి కూడా జ్వరం కానీ జ్వరాలు అలాంటివి తప్ప పెద్ద అనారోగ్యం అనేది ఏది రా. కానీ మొన్న నా పెద్ద బిడ్డకి చెవులు గౌదబిల్లలు వచ్చి చెవుల నుంచి బ్లడ్ వచ్చింది. నేను అయ్యగారికి చెప్పి ప్రార్థన చేయించుకున్నాను. 2 రోజులు నాకు ఇబ్బంది పడుతున్నా. నేనే అదే చేశాను, నాకు తెలియదు. నాకు క్షమించు, నన్ను క్షమించి నా బిడ్డకున్నటువంటి బాధను తొలగించుకుని అడిగి దేవుడు ఆ బాధను తొలగించు. 2 రోజులు బాగానే ఉంది, ఇంకా బాగానే ఉంది. మళ్ళీ కొంచెం వస్తుంది గాడి అంటున్నారు. అది కూడా పూర్తి స్వస్థత పొందాలండి. నా కొరకు నా పిల్లలకు మీరు ప్రార్థన చేయండి. 1 సంవత్సరం క్రితం నేను బస్సులో వెళ్తుంటే ఏమైందంటే తెల్లవారుజామున నేను దిగాల్సిన ప్రదేశం వచ్చింది. కానీ ఏమైందో తెలియదు, ఆ బస్సులో నుంచి అంతా నేను పడిపోయినా ఎలా పడిపోయినా కూడా తెలియదు. కానీ వెనక నుంచి ఒక్క బస్సు కూడా రాలేదు. కింద పడిపోయి ఆ బస్సు టైర్ కింద ఉన్నా నేను. ఆ బస్సు టైర్ కింద ఉంటే ఆ డ్రైవర్ ఆపేసి ఆ బస్సు నుంచి నన్ను తీసుకెళ్ళి పక్కన నుంచే పెట్టాడు. నా బిడ్డలిద్దరు ఎడుతున్నారు, ఏమంటాడు, ఎందుకు కింద పడ్డావు, నాకు తెలియదు. నాన్న దేవా నన్ను బతికించావు, నేను ప్రార్థన పెట్టుకుంటాను. అప్పుడు కూడా ప్రార్థన పెట్టుకోలే. ఒక యాక్సిడెంట్ అయింది, చిన్న చెయ్యికి ఏలుగు కూడా దెబ్బ తగిలింది. ప్రభా ఎంత స్వస్థపరుస్తున్నావు, నేను అడిగినట్టు నాకు పిల్లనిచ్చావు. నేను ఖచ్చితంగా నీ కృతజ్ఞత ఆ కుడికి పెట్టుకొని సాక్షి చెప్పుకుంటాను. నేను మారు మనసు పొందేలా నాకు సహాయం చేయి అని అడుక్కున్నా. ఈ బాధను తొలగించండి. నా కుటుంబం మారు మనసు పొందేలాగా, నా పిల్లలు ఆరోగ్యం పొందేలాగా సహాయం చేయించండి. ఈ శిల సాక్ష్యం చేయించండి. ఈ సాక్ష్యము దేవుడు ప్రతి ఒక్క హృదయాలు ఫలింప చేయునుగాక. ఆమెను చెబుదాం. అందరూ చప్పుడు పెట్టి పరిశుద్ధాత్మ దేవుని కనపరుచుకుందాం. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, నీవు చేసిన చప్పట్లు తులకు నేనేమి చెల్లించును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును, నా హృదయమర్పించును. హల్లెలూయా.